హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనము గత ఎపిసోడ్లో జ్యేష్ఠ నక్షత్రం గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అయితే చాలా చెడు నక్షత్రం. అదంటేనే చాలామంది భయపడతారు. మూలా నక్షత్రంలో జననమైనారంటే వివాహానికి కూడా సామాన్యంగా ముందుకు రారు. మూలా నక్షత్రంలో పుట్టాడా, అబ్బో వద్దండి అనేటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఈ మూలా నక్షత్రం. అంత క్రూరమైనటువంటి ఒక నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రాన్ని, జ్యేష్ఠ నక్షత్రాన్ని ఏ విధంగా 10 భాగాలు చేసి చూసుకోమన్నాడో ఈ మూలా నక్షత్రాన్ని కూడా 4 పాదాలలో ఏ పాదములో జన్మించినప్పటికైనా దోషకారే. అంతేకాకుండా మూలా నక్షత్రాన్ని 12 భాగాలు చేయమన్నాడు. శాస్త్రంలో ఏం చెప్పాడంటే మూలా ద్వాదశ గండాని ఘటిగా బాణ సంఖ్యయా అని చెప్పాడు. మూలా నక్షత్రాన్ని ఒక ఆద్యంతాలు అంటే మూలా నక్షత్రం ఎన్ని గంటలు ఉంటుందో ఆ గంటలన్నీ కూడా తీసుకొని వాటిని 5 సంఖ్య చేత విభజించినట్టయితే, భాగహారం చేసినట్టయితే వచ్చేటువంటి దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఒక దోషాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే మూలా ద్వాదశ గండాని, మూలా నక్షత్రం 12 గండాలు చెప్పాడు దీనికి. అందుకే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి చాలా దుర్మార్గుడు, నమ్మితే మోసపుచ్చేటువంటి వాడు, అరాచకం పనులు చేసేటువంటి వాడు, లేదా ఉంటే మంచిగానే ఉంటాడు. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఉంటే మంచిగానే ఉంటాడు, లేదా 10 మందిని మోసం చేసి జీవించడానికైనా తయారు, ఒకరిని హత్య చేయడానికైనా రెడీ ఉంటాడు. అయితే ఈ మూలా నక్షత్రంలో జన్మించినప్పుడు ఏ భాగంలో జన్మించినా దానికి శాస్త్ర పద్ధతిగా శాంతి కార్యక్రమాలు చేయించాలి. ఏదో చేయించామంటే చేయించాము అనేటువంటి ఒక ఉద్దేశం కాకుండా శాస్త్ర పద్ధతిలో ఎంత ఖర్చైనా సరే పెట్టుకొని దానికి శాంతి కార్యక్రమాలు చేయించాలి. మూలా నక్షత్రంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి విదేశాలలో ఉండడానికి ఆస్కారం ఉంది, విద్యావంతుడు కావడానికి ఆస్కారం ఉంది. విద్య లేక అజ్ఞానుడై దుర్భిక్షంతో జీవించేటువంటి వాడు కూడా ఉంటాడు. అందుకే వెనకటి పెద్దలు చెప్పేవాళ్ళు, మూలా నక్షత్రం మొదటి పాదంలో ఉంటే భాగ్యవంతుడవుతాడు, చివరి పాదంలో ఉంటే భిక్షగాడైతాడరా అని చెప్పి మా గురువు గారికి చెప్తే వింటూ ఉండేవాడిని. అంటే మూలా నక్షత్రానికి ఏయో బాబి అనేటువంటి ఒక 4 నక్షత్రాలు ఉంటాయి. మూలా నక్షత్రం మొదటి పాదకు ఏ అనే వస్తుంది, యాకేత్వం ఇస్తే ఏ, యశోవంతుడు అని చెప్పి పేరు పెట్టారు. 4వ అక్షరం చివరి అక్షరము బి, భిక్షగాడు అని చెప్పారు. అందుకే మూలా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించినటువంటి వాడు యశోవంతుడవుతాడు, 4వ పాదంలో జన్మించినటువంటి వాడు భిక్షగాడవుతాడు అని చెప్పారు. ఇక మూలా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి చివరి యొక్క పాదంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి ధైర్యం ఉండదు. ఎవరైనా తోడుంటే కానీ ధైర్యం, లేకుంటే లేదు. ఎవరైనా వెనకాల ఉన్నారనుకోండి విపరీతంగా మాటలు మాట్లాడేస్తాడు, కుట్టడానికి కూడా రెడీ అవుతాడు. ఎవరు లేరనుకోండి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తాడు. దీన్ని సభాకంపం అనొచ్చు, అధైర్యం అనొచ్చు, ఇది కావచ్చు. అలా ఉంటారు వీళ్ళు. విద్య సరిగా ఉండదు 4వ పాదంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి. అయితే ఈ అందుకే మూలా నక్షత్రానికి తగిన విధంగా పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు అడిగేయాలి. ఇక మూలా నక్షత్రంలో పుట్టిన దానికి నైరుతి అనేటువంటి ఒక దేవుడు అధిపతిగా ఉంటాడు. ఇంకోటి చెప్పారు, మూలం ప్రజానాం వీరవతి విధేమ. మూలా నక్షత్రానికి ప్రజాపతి అనేటువంటి వ్యక్తి భగవంతుడుగా ఉంటాడు. ఇక మూలా నక్షత్రానికి వేగిస చెట్టు అనేటువంటి ఒక వృక్షం ఉందట. ఆ వేగిస చెట్టు దానికి ఉంటుంది. వేగిస చెట్టుకు మూలా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి వేగిస చెట్టుతో హోమం కనుక సమయలతో హోమం చేసినట్టయితే ఫలితం ఉంటుంది. రెండోది, మూలా నక్షత్రానికి కేతువు అధిపతి, నక్షత్రాధిపతి కేతువు అవుతాడు. ఈ కేతువు సర్పం. రావుకేతువు 2 సర్పాలు కదా, నవగ్రహాలు లాంటివి చెప్పుకున్నాం మనం.
అట విధంగా ఈ మూలా నక్షత్రానికి కేతువు నక్షత్రాధిపతి కేతువు అవుతాడు. సర్పం అంతా దుర్మార్గత్వమే చూడండి. కాబట్టి ఈ మూలా నక్షత్రానికి కేతువు అధిపతి. కాబట్టి ఈ మూలా నక్షత్రాన్ని యొక్క దాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే దీనికి సక్రమైన శాంతులు చేయించి చేస్తారు. మూలా నక్షత్రంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక ఫలితాలే కాకుండా ఒకవేళ ఆ శిశువు జన్మించినప్పుడు అందులో ఆ రాశి చక్రంలో గ్రహాలు గనక అనుకూలంగా ఉన్నట్టయితే నేను చెప్పిన భావాలలో కొన్ని భావాలు తప్పిపోవచ్చు. ఆ గ్రహాల యొక్క అనుకూలతను బట్టి, కేంద్ర కోణాలను బట్టి, వాటిని బట్టి కొంత ఫలితం మారుతూ ఉంటుంది. ఎలా అయినా మూలా నక్షత్రం చెడిపోయి. కాబట్టి మనం ఈ మూలా నక్షత్రం గురించి చెప్పుకున్నాము. మూలా నక్షత్రంలో మరి ఇంకొకటి చెప్పారు. ఏమండి, మూలా నక్షత్రంలో సరస్వతీదేవి పుట్టిందంటారు కదా, మరి సరస్వతీదేవి మంచిది కదా అంటారు. మూలా నక్షత్రం మంచిదే, వివాహాలకు చాలా మంచిది మూలా నక్షత్రం. శాస్త్రంలో చెప్తాడు ముహూర్త దర్పణంలో మూలమైత్రము రోహిణీకరై అని చెప్పి మొట్టమొదలు వివాహానికి మూలా నక్షత్రమే చూడమని చెప్పాడు. మూలా నక్షత్రంతో వివాహం చేస్తే చాలా గట్టి బంధం ఉంటుందట. అందుకే మూలా నక్షత్రమే చెప్పాడు. వివాహానికి మంచిది, జననానికి మంచిది కాదు. కాబట్టి జననం విషయంలో మనం మాట్లాడుకుంటున్నాను. కాబట్టి అయితే సరస్వతీదేవి మూలా నక్షత్రంలోనే జన్మించింది. ఆమె విద్యకు అధిదేవత కదా అంటే గ్రహాల పొజిషన్ మంచిగా ఆమె పుట్టినప్పుడు, ఆమె జన్మించినప్పుడు ఆమె దైవాంశ సంబుధురాలు, దైవం కాబట్టి ఆమె సాక్షాత్ రాజరాజేశ్వరి దేవి యొక్క అంశ కాబట్టి వాళ్ళది వేరు, మనది వేరు. మనం మానవులం, అందులో ఇది కలియుగం. వాళ్ళు ఎప్పుడో సృష్టికి ముందు ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క అంశ వల్ల వచ్చినటువంటి ఆమె యొక్క మనోవాంఛ వల్ల వచ్చినటువంటి ఒక వ్యక్తి సరస్వతీదేవి కాబట్టి ఆమె మూలా నక్షత్రంలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా దేవతే. దాని గురించి మనం అనుకోకూడదు. కాబట్టి మూలా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు సరస్వతీదేవి ఆరాధిస్తే, అమ్మవారిని ఆరాధించితే ఫలితాలు మనకు మంచిగా ఉంటాయి.